2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్ట్ 15th నుంచి 30 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఆగస్ట్ 15th నుంచి అండ్ అలాగే 30th వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి దాని గురించి. తప్పకుండా అమ్మా. ఆగస్టు 15 నుంచి 30వ తారీఖు వరకు జరిగే ఆ మార్పులు కానీ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ప్రధానంగా మనం బేసిక్ ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారం మనం చూస్తే ఈ మిథున రాశిలో ప్రధానంగా గురు శుక్రుల యొక్క కంజంక్షన్ నడుస్తుందండి. గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉన్నారు. కర్కాటకంలో రవి బుధులు ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. అయితే ఈ సింహంలో కేతుగ్రహ సంచారం ఉంది, కన్యా రాశిలో కుజగ్రహ సంచారం నడుస్తోంది, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది, మీనరాశిలో శని వక్రించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 15 నుంచి 30వ తారీఖు లోపల 2 గ్రహాలు ట్రాన్సిట్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయండి. 17వ తారీఖున అంటే ఆగస్టు 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ కాబోతున్నారు. సంక్రమణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? కర్కాటక రాశిలోంచి సింహరాశి రవికి స్వరాశి, అంటే బలమైనటువంటి రాశి అన్నమాట. సో ఈ మాసంలో ఏదైతే ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి కానీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 లోపల రాజకీయాల్లో తెలియనటువంటి ఊహించినటువంటి పరిస్థితులన్నీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి కేతువుల యొక్క కంజంక్షన్ కాబట్టి ఈ మాసంలో చాలా జరుగుతాయి అన్నమాట. అయితే ప్రధానంగా ఈ రవి కేతువుల యొక్క కంజంక్షన్ ఇక్కడ సింహరాశిలో జరుగుతోంది. తర్వాత కుంభరాశిలో శని రాహుల యొక్క కంజంక్షన్ పడుతోంది. అయితే ఇంకొక మార్పు ఏంటి? శుక్రగ్రహ మార్పు అండి. ఆగస్టు 20వ తారీఖున ఈ మిథున రాశిలో సంచారం చేసేటువంటి శుక్రగ్రహము కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా 15 to 30 మధ్యలో ఈ రకంగా ఈ రవి మార్పుల వల్ల, శుక్రుడి యొక్క మార్పుల వల్ల చాలా రకాలుగా మార్పులు కనబడే అవకాశం కనబడుతుందమ్మా. ఉమా గారు, మిథున రాశి వారికి ఆగస్టు 15th నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అండ్ ఏ సందర్భాల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. మిథున రాశి వాళ్ళకి 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. ఈ మాసంలో మార్పు చెందేటువంటి రవి శుక్రుల యొక్క గ్రహాలతో పాటుగా మనం ప్రతిదాన్ని వివరంగా మాట్లాడుకుంటే కనుక ప్రధానంగా 3వ స్థానంలో వీళ్ళకి రవికేతువుల యొక్క ట్రాన్సిట్, ఈ యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతూ ఉంది. 2వ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తోంది. లగ్నంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ప్రధానంగా చెప్పాలి అంటే 4వ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే దశమ స్థానంలో మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని వక్రించి చూడడం వల్ల భాగ్యంలో శని రాహుల యొక్క కంజంక్షన్ ఏర్పడేటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయమ్మ. సో ఇక్కడ ఏంటి అంటే ఈ మిథున రాశి వాళ్ళకి అనూహ్యమైనటువంటి రాజయోగం పట్టబోతోంది అని చెప్పచ్చు. ఎలాగా? 3వ స్థానంలోకి అంటే ఈ సింహరాశిలోకి రవి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అది వీరికి స్వరాశి అవుతోంది. అంటే దీని మూలకంగా ఏంటి అంటే రవి అనేటువంటి ఆయన యోగిస్తూ ఉన్నారు. అంటే రవి యోగించినప్పుడు ఎప్పుడైతే రాజయోగము, రాజకీయ నాయకులకి సడన్ చేంజెస్ అనేటువంటి రావడం, వీళ్ళకి ఏదైనా పదవీ యోగం రావడం లాంటివి ఖచ్చితంగా కనబడేటువంటి యోగం ఉంది. కాకపోతే రవికేతువుల యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు అవుతుందా లేదా అనేటువంటి ఒక టెన్షన్ కానీ ఒక భయము కానీ ఇలాంటివన్నీ ఉండి లాస్ట్ మినిట్లో విజయము, తర్వాత రాజకీయ యోగము, రాజకీయ భవిష్యత్ ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వడం ఇవన్నీ బాగా కనబడుతున్నాయి. వీరికే కాకుండా గవర్నమెంట్ జాబ్ కూడా అంతే. గవర్నమెంట్ జాబ్లో ఉండి ప్రమోషన్ కోసం వెళ్తున్న వాళ్ళు కూడా అంతే. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలన్నిట్లోనూ ఇలాంటి మార్పులే ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే ముఖ్యంగా డాక్టర్స్ అండి, వాళ్ళకి కూడా అద్భుతమైన మార్పులు ఉంటాయి. కానీ లాస్ట్ మినిట్ వరకు ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అయితే మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉండడం మూలాన, అంటే ఇక్కడ బుధుడు వక్రించి ఉండడం మూలాన ఏంటి అంటే కుటుంబము అనేటువంటి సహకారం లేకపోవడం వల్ల ధనయోగం కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ కుటుంబం యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే, బుధుడి యొక్క బలాన్ని పెంచుకోవడానికి పెసలు దానంగా ఇచ్చినట్లయితే,
విష్ణు యొక్క ఆరాధన, నారాయణుడి యొక్క ఆరాధన చేసినట్లయితే అద్భుతమైన ధనయోగంతో కూడిన పదవీ యోగము మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో కనబడుతోంది. చాలా బాగుందండి. ఎందుకు అని అంటే వీళ్ళకి కంటక శని ఉంది అని మనమే చెప్పుకున్నప్పటికీ కూడా శని వక్రించినటువంటి వాడై 9వ స్థానం మీద ప్రభావితం అవ్వడం మూలాన శని రాహుల యొక్క కంజంక్షన్ వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. కానీ రాహు యొక్క కలయిక కూడా కలిగి ఉండడం మూలాన లేట్ అయ్యే, ఇందాక మనం కూడా కేతు విషయంలో లాస్ట్ మినిట్ వరకు కూడా ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకున్నామండి. లేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతో పాటుగా ఏమిటి అంటే మనీ బ్లాకేజెస్ అనేటువంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటుందండి. అంటే ఎవరికైనా డబ్బులు ఈ మాసంలో 15th దగ్గర నుంచి 30th లోపల ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు పెట్టుబడులు కానీ లేకపోతే సహాయంగా ఇవ్వడం కానీ ఏది చెయ్యకుండా ఉండడమే చాలా మంచిది అని చెప్పచ్చు. ప్రధానంగా 15 నుంచి 30వ తారీఖు వరకు వీళ్ళకి చాలా బాగుండబోతోంది. మంచి మంచి అవకాశాలు అనేటువంటివి రాబోతున్నాయి అని చెప్పచ్చు. సిబ్లింగ్స్తో కానీ కొలీగ్స్తో కానీ తగవులు కానీ మనస్పర్ధలు కానీ రాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 4వ స్థానంలో కుజుడు కాబట్టి భూ వివాదాలు కానీ వాహన వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ మాసంలో కూడా ఆ ఇబ్బందులు అలాగే కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయమ్మ. లగ్నంలో గురుడు సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, చాలటువంటి ఈ డబ్బు అనేటువంటి దాంతో ముందుకు వెళ్ళడం లాంటివి లగ్నంలో గురుడు వల్ల గురుబలం లేకపోవడం వల్ల కనబడుతోంది. రానున్నటువంటి కాలంలో మీకు కూడా గురుబలం పెరిగిన తర్వాత అద్భుతమైనటువంటి ఆదాయం కనబడుతుంది. ఆ విషయంలో మీరేమీ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఈ మాసంలో చివరి అంతంలో 15 నుంచి 30 లోపు గుడ్ న్యూస్ వినేటువంటి యోగం కనబడుతోంది. అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాల విషయంలోనూ కావచ్చు, పై వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన్ననలు ప్రశంసలు పొందేటువంటి యోగము, నూతన ఉద్యోగ ప్రాప్తి, నూతన అవకాశాలు రావడం, వ్యాపార అభివృద్ధి, ధనయోగము అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు కావాలి అనుకుంటే లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కావాలి. నారాయణుడు బుధుడికి అధిపతి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల శుక్రబలం పెరుగుతుంది. బుధ శుక్రుల కంజంక్షన్ 2వ స్థానంలో పట్టడం వల్ల ధనయోగం అనేటువంటిది ఇంకా పెరిగే అవకాశం ఉంది. తప్పకుండా ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం తప్పకుండా చేయండి. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఈ 15 నుంచి 30 లోపు రవి బలం పెరిగి ధనయోగం పట్టబోతోంది. కాబట్టి ఎవరైతే స్త్రీలు విమెన్ ఉంటారో వాళ్ళకైతే, ఎవరికైతే మిథున రాశి వాళ్ళకి కెరీర్లో ఒడిదుడుకులు కానీ ఏవైతే ఉంటాయో అవి పోవడానికి పసుపు కొమ్ములు ఇంట్లో అందరికీ ఉంటాయి. కాబట్టి ఆ పసుపు కొమ్ములు దండగా కట్టి లక్ష్మీ అమ్మవారి మెడలో కానీ దుర్గాదేవి యొక్క మెడలో కానీ వేయండి. దీని మూలాన అద్భుతమైనటువంటి కెరీర్లో ఉండేటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇక మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి రెమెడీ ఏమిటి అంటే లక్ష్మీనారాయణులు లేదా లక్ష్మీ గణపతి అంటే గరిక తీసుకుని గణపతికి గరికతో అర్చన చేయడం కానీ, బెల్లము నైవేద్యంగా పెట్టడం కానీ, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం కానీ ఈ మాసంలో చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్న రీతిలోనే ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారు ఏదైతే బాధపడుతున్నారో లేదంటే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పూజ వేలో కనుక ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి. చాలామందికి పర్సనల్ చార్ట్ బలంగా ఉంటుంది. జన్మకుండలి, నవాంశ, దశాంశ బలంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎంత వచ్చినా సరే ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ కానీ ఆ సంకల్ప శక్తి బలంగా ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. నా దగ్గరికి ఎవరైనా సరే జాతకానికి రావాలి అనుకున్నప్పుడు, చూపించుకోవాలనుకుంటున్నప్పుడు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని చూసి విశ్లేషించిన తర్వాత గోచారంతో దాన్ని సమన్వయం చేస్తూ తగినటువంటి పరిహారములు మీతో ఆచరింపజేస్తూ ఒక గైడెన్స్ నా ఆధ్వర్యంలో మీకు గైడెన్స్ ఇస్తూ ఎప్పుడు ఎలా ఏ విషయంలో జాగ్రత్త పడాలో తప్పకుండా మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.